హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కలర్. నేను మిస్ సాయి. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు అనేది ఈ ట్రూ కాలర్ అప్లికేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిలో అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటి, అందులో బ్యాంక్ పేమెంట్స్ అని ఎలా చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇది చూపించాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈ యూపీఐ ద్వారా ఎలా అయితే మనం ఫోన్పే ఈ వీటి ద్వారా అయితే ఎలా అయితే చేసుకుంటున్నాం, దేని ద్వారా కూడా అలాగే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎలా చేసుకోలేంటే. ఒకసారి నేను ట్రూబాల్ అప్లికేషన్ ఎలా ఉంది ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, అది మీకు అందరికీ తెలుస్తుంది. ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను అది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి చేసుకుంటాను. లేదంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ట్రూ కాలర్ అని టైప్ చేసినట్లయితే మీకు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ నుండి బ్లూ కలర్ ఫోన్ ఐకాన్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆలస్యం ఫ్రెండ్స్ టాపిక్ వెళ్ళిపోతాం. టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇచ్చి పక్కన గంట సింబల్ వస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇవ్వండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఫ్రెండ్స్ గంట సింబల్ మీద క్లిక్ ఇవ్వడం ద్వారా ఫ్రెండ్స్ నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ ఇవ్వకపోతే ఏమవుతుంది అనుకుంటారు ఫ్రెండ్స్, మీ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ దాంట్లోనే ఉంటుంది తప్పితే కానీ ఫ్రెండ్స్ మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్లో రాదు ఫ్రెండ్స్. మీరు నోటిఫికేషన్స్ రావాలని అనుకుంటే కనుక మీరు గంట సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం ఫ్రెండ్స్ టాపిక్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ రిజిస్టర్ ఫామ్ అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు లాగిన్ విత్ ఫేస్బుక్ అని నొక్కండి సరిపోతుంది. లేదంటే మీరు డీటెయిల్స్ అనేది ఈమెయిల్ ద్వారా కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నో ప్రాబ్లం, ఏమవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు లెఫ్ట్ నుంచి స్క్రాల్ చేయండి, మీకు థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ పేమెంట్స్ అని దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది మీరు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. మీకు ఒకసారి ఇచ్చినట్టు మీకు కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు 2 సార్లు ఎంటర్ చేయవలసి వస్తుంది. నేను క్రియేట్ చేసుకున్నాను, అదేంటో ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఓపెన్ చేసుకోగానే ఫ్రెండ్స్ మీకు ఈ రకంగా ఉంటుంది. సెండ్ మనీ త్రూ యూపీఐ ఫ్రెండ్స్. మీకు యూపీఐ అంటే ఐడియా ఉంటుంది, భీమ్ యాప్ ఎలా ఉంటుందో, ఫోన్పే యాప్ ఎలా ఉంటుంది, సేమ్ ఫ్రెండ్స్ ఇది కూడా అలాగే ఉంటుంది. యూపీఐ ద్వారా మనం ఓన్లీ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీ మొబైల్లో మీరు బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే దాని ద్వారా మీకు అవుతుంది ఫ్రెండ్స్. మీకు స్టేట్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అంటే హెచ్డిఎఫ్సి ఫ్రెండ్స్. మీకు ఏ బ్యాంక్ ఉన్నా సరే ఫ్రెండ్స్, ఇక్కడ లేనట్లా ఫ్రెండ్స్ మీకు మోర్ బ్యాంక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇవ్వండి. మీకు బ్యాంక్స్ అనేది చూపిస్తుంది, అన్ని బ్యాంక్స్ మీకు ఏ బ్యాంక్ కావాలి దాని మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. ఆ నెంబర్ ఆ సిమ్ కార్డ్ అనేది మీరు రిజిస్టర్ అయిన సిమ్ కార్డ్ అనేది మీకు మొబైల్లో ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే యూపీఐ ద్వారా కాబట్టి ఫ్రెండ్స్ మనకి దానిలో ఇది ఉండాలి ఫ్రెండ్స్. ఇదని మీకు ఐసిఐసి బ్యాంక్ ద్వారా కాదు, సారీ ఐసిఐసి బ్యాంక్ ద్వారా అనుకుంటా ఫ్రెండ్స్. ఈ మనకి లింకప్ తీసుకుంది ట్రూ కాలర్ అప్లికేషన్ అనేది ఫ్రెండ్స్. ఇది బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇందులో మ్యాటర్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా వెబ్సైట్లో అయితే మీరు ట్రైల్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మీకు చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. రివ్యూస్ అయ్యి కూడా అప్లికేషన్ బాగుందని, యూపీఐ ద్వారా బాగానే ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్లో మీరు ఇలా చేసుకొని రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీరు అలాగే లెఫ్ట్ నుంచి కాల్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మీకు ఫోర్త్ ఆప్షన్ కూడా ఫ్రెండ్స్ రీఛార్జ్ అని ఉంటుంది. రీఛార్జ్లో క్లిక్ చేసి ప్లాను ఈ ఫ్రెండ్స్ మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీకు అక్కడ మీకు అమౌంట్ ఎందులో కట్టాలో యూపీఐ మీకు ఎన్ని కార్డులు కావాలి దాని కార్డులో యాక్టివేట్ ఇందులో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ బ్యాంక్ కావాలి బ్యాంక్ అనేది చేసుకొని మీరు అక్కడ నుంచి నెంబర్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.